తెలుగు అమ్మాయి శారద ఊర్వశి అవార్డు ఎక్కడ తెచ్చుకుంటుందంటే మలయాళంలో తెచ్చుకుంటుంది. విక్రమ్ ఎక్కడ హీరో అవుతాడంటే తమిళంలో అవుతాడు. కృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేసేప్పుడు కృష్ణ గారికి ఉన్న ఫ్యాన్స్ ఎంతమంది విపరీతంగా ఉండేవారు. ఇవే ఏరి వాళ్ళు ఒక మమ్ముటి ఉన్నా, ఒక ఓంపురి ఉన్నా, ఒక నసీరుద్దీన్ షా ఉన్నా, ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నా అలా చేయగలరు. ఓకే, పెద్ద హీరో ఉన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఆయనకి నేను రావి శాస్త్రి గారి గురించి చెప్పాను. ఆయన రావి శాస్త్రి గారు ఎవరు అని అడిగారు. సాంకేతికంగా ఆర్థికంగా తెలుగు సినిమాకు ఒక మెట్టు పెంచినట్టు మనం భావించవచ్చు బాహుబలి. మొట్టమొదట దానికి సీక్వెల్ ఉండటమే అది సక్సెస్ గల కారణం. సులభమైందంటే ఇప్పుడు ఫిలిం మేకింగ్ అనేది ఈ రంగంలోకి రావటం. టెన్నిసన్ ఎలీసెస్లో అంటాడు. టెన్నిసన్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ సింకింగ్ స్టార్ అంటాడు. ఉమామేశ్వరరావు, తెలుగు పాపులర్ టీవీకి స్వాగతం. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు స్నేహపూర్వకంగా థ్యాంక్ యూ. అనేక మంచి సినిమాలు తీశారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పురస్కారాలు పొందారు. మంచి భావజాలానికి కూడా కట్టుబడ్డారు. ఇప్పుడు ఇక్కడ మీరు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ అనేది ఒకదాన్ని కూడా మీరు నడుపుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం సినిమాల గురించి, వీటి గురించి, మీ జీవితం ఎక్కువగా అటే ఉంది కాబట్టి దానికోసం తెలుగు పాపులర్ మిమ్మల్ని ఆహ్వానించి మీరు ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ ఆల్సో. విషయం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ గచ్చిబౌలిలో ఏర్పడిన ఈ స్కూలుని నేను పెరిఫెరల్గా పర్యవేక్షణతో కూడింది. దీనికి అల్లు అరవింద్ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, దశరథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ అంటే సెన్సిబుల్ ఫిల్మ్ మేకింగ్ దీంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఉన్నారండి. వాళ్ళు దీనికి అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. దాంట్లో భాగంగానే నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఇది నడుస్తుంది. కొత్త చాలా మంచి విశాలమైన స్థలం ఇవన్నీ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. బహుశా ముందు ఇది ఇంకా చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే తెలుగులో ఇలాంటి ప్రయత్నం హైదరాబాద్లో ఈ విధంగా అంటే వాణిజ్యేతర రంగంలో ప్రత్యామ్నాయ ఆలోచనలతో జరగడం ఇదే ప్రథమం. ఎస్ అండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక ప్యారలల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ అనేది క్రియేట్ చేయటం, ఫిల్మ్ లిటరసీ పెంచటం అనేది దీని ఉద్దేశం. ఫిల్మ్ లిటరసీతో కూడిన తెలుగు సినిమాలు వచ్చినప్పుడు అవి జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ చాలా చక్కగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మనకు అది కొరవడింది. తర్వాత ఇంకో చాలా చోట్ల జరుగుతున్నది ఏమిటి అంటే మెకానిక్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ నేర్పించినంత మాత్రాన వాళ్ళు మంచి టెక్నీషియన్స్ అవుతారు, మంచి డైరెక్టర్స్ అవుతారని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన ఫిల్మ్ ఈస్థెటిక్స్ తెలిసినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఒక గొప్ప డైరెక్టర్ గాను, ఒక మంచి డైరెక్టర్ గాను, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గాను, ఒక సక్సెస్ఫుల్ కెమెరామన్ గాను, ఒక సక్సెస్ఫుల్ ఎడిటర్ గాను ఇలాగ ఎదగలుగుతారు. అలాంటి ఈస్థెటిక్స్ విత్ టెక్నాలజీ చెప్పడం అనేది ఈ దాదాసాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఉద్దేశం. చాలా మంచి ప్రాంగణంలో మాట్లాడుతున్నాం ఉమామేశ్వరరావు. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఫిలిం లిటరసీ అని ఒక పదం వాడారు, ఫిలిం ఈస్థెటిక్స్ అని ఒక పదం వాడారు, ఫిలిం మేకింగ్, ఫిలిం ఇంజనీరింగ్, ఫిలిం డైనమిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా భారతదేశం అంతా కూడా ఒక విధంగా ప్రపంచం అంతా కూడా బాహుబలి గురించి మాట్లాడుకుంటుంది అంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే అంటే బాహుబలి ఈజ్ ది అల్టిమేట్, అంతిమ పరాకాష్ఠ తెలుగు వాళ్ళ చలనచిత్ర నిర్మాణ దీనికి అనే ఒక స్థాయిలో నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన నేపథ్యంలో నుంచి చూస్తే కనుక మరి బాహుబలి కూడా మనం ఎక్కువగా సాంకేతిక నైపుణ్యం ఆధునికంగా వచ్చిందని మనం మామూలు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు. నేను పాతాళ భైరవిలో కూడా ఇవన్నీ చూశాను కదా, నేను అగ్గి పరాటాలో కూడా ఇవన్నీ చూశాను కదా, ఇవి అడుగుతుంటారు. అలాగే ఇంగ్లీష్లో వాళ్ళు అనేక టెర్మినేటర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద వాట్ యు సే క్లోజ్ ఎన్కౌంటర్స్ ఇట్లాంటి వాటిలో కూడా కొన్ని చూస్తుంటారు. ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి మీ ఫిలిం మా లిటరసీ కొంచెం పెంచడానికి మీరు ఏమైనా చెప్తారా? మాట్లాడుకోవడం అనేది మన గ్రాహ్యక శక్తి మీద ఆధారపడి ఉందండి. అంటే కేపబిలిటీ ఆఫ్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంది. మనము ఇక్కడ చూసినంత మాత్రాన్ని ఇది చాలా గొప్పది అని అనుకోవటం, తర్వాత మిగతావి చూడకపోవటం, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ఆపాదించడం, వాళ్ళకి ఇదే భావనతో వాళ్ళు ఉంటారు అనటం అనేది ఇది
ఖచ్చితమైన ఒక సైంటిఫిక్ ఆలోచన పద్ధతి కాదండి. ఓకే. మనము అంటే ఒక మంచి సినిమా తీయాలి అంటే ఇవాళ ఒక బాహుబలి లాంటి సినిమా తీసాం. ఇది మానవ మేధస్సు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఏమిటి? డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ వచ్చేసేపటికి అసలు ఫిలిం మేకింగ్లో ఈ డిజిటలైజేషన్ వల్ల ఫిలిం మేకింగ్లో బ్రహ్మాండమైన రివల్యూషన్ వచ్చిందండి. అంటే అంతకుముందు ఏదో కొంత స్టూడియోలకి, కొన్ని పెద్ద పెద్ద కెమెరాలకి, పెద్ద పెద్ద లైట్లకి పరిమితం అయిపోయినవి. ఇవాళ మీకు ఆడియో ఎక్విప్మెంట్ అవన్నీ ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోవచ్చు, కెమెరాలు అవన్నీ సంచిలో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఒక కార్పొరేట్ వరల్డ్ కానీ అది కానీ క్రియేట్ చేసింది కాదండి. ఇది క్రియేట్ చేసింది మానవ మేధస్సు. ఆ మానవ మేధస్సు అందరికీ ఉపయోగపడటం, అలాగే ఫిల్మ్ అనేది అందరి పరిధిలోకి వెళ్ళటం. ఫిలిం మేకింగ్ కూడా ఎవరైతే ఇఫ్ వన్ ఫీల్స్ ఫర్ అన్ అర్జ్ టు ఎక్స్ప్రెస్, నేను ఇది చెప్పగలను, నేను ఈ విషయం జనానికి చెప్పాలి, ఈ విషయం జనమందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పే వాళ్ళందరికీ డిజిటలైజేషన్ అనేది ఫిల్మ్ని చాలా దగ్గరగా తీసుకొచ్చింది. అంటే మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు డిజిటలైజేషన్ బాహుబలి వీటిని దగ్గర పెట్టుకొని చూస్తే బాహుబలి రాజమౌళి గారి శ్రమ ఉండొచ్చు, కానీ ఒక్కరిదే కాదు, అది ఒక పెద్ద దాని వెనక అనేక సాంకేతిక తరతరాలు ఏది ఉంది అంటున్నారు మీరు. కానీ అదేమి ఖరీదేం తగ్గించలేదు కదా, వ్యయాన్ని ఏం తగ్గించలేదు కదా. అది డిజిటలైజేషన్ వల్ల అందుబాటులోకి వస్తుందా, దూరం అయిపోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ. అసలు వ్యాపారం యొక్క లక్షణమే అదేంటి. అంటే మీకు గ్రేట్ డిక్టేటర్, ప్రజాస్వామీకరణ జరుగుతుందా సినిమా, లేకపోతే ఇంకా ఇంకా పైకి అందుబాటులో లేకుండా పోతుందా? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. విషయం ఏమిటి అంటే, గ్రేట్ డిక్టేటర్లో చార్లీ చాప్లిన్ తన ఆవేదనను కూడా అలాగే చెప్తాడు. అసలు అసలు ఇవాళ విమానాలు పెరిగినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఒకరికి దగ్గరికి తీసుకునే ప్రపంచం ఏర్పడుతుంది. ఇది ఏర్పడుతున్నప్పటికీ మనిషికి మధ్య నమ్మకం ఎందుకు పోతుంది, వాళ్ళ మధ్య ఆవేశాలు ఎందుకు వస్తున్నాయి అనేది చెప్పడం జరిగింది. అంటే ఆ పరిస్థితి ఇది కూడా ఉంది. దానికి కారణం పెట్టుబడే. ఇవాళ కూడా మొత్తం సొంతం చేసుకోవాలి అన్న మనస్తత్వం ఉన్న పెట్టుబడే కారణం. ఆ పెట్టుబడి మానవ మేధస్సు ఏదైతే తన విప్లవాల వలన వాటి వలన సాధించిందో, కొన్ని ఫలితాలు మానవ జాతికి ఇచ్చిందో, అవన్నీ వాళ్ళు సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తారు. దాన్ని సాధ్యమైనంత వరకు ఒక మంచి చైతన్యం ఉన్న జనం దాన్ని నిరాకరించాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వాలు కూడా దానికి కొద్దిగా సహకరించాలి. మేము ప్రజలకు బద్ధులు అని ప్రభుత్వాలు ఫీల్ అయినప్పుడు ఆ విధమైన అంటే కార్పొరేట్ ఇప్పుడు మీరు అంటున్నారు, వాస్తవంగా విద్య, వైద్యం, ఆసుపత్రులు, లేకపోతే ఈ రాకపోకలు ఇట్లాంటి వాటికే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవట్లేదు. అన్నీ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వినోదం, అన్నిటికీ కూడా వినోదము, టూరిజం ఇదే మెయిన్ అంటున్నారు కదా. ఇటువంటి అప్పుడు వినోద పరిశ్రమగా పరిగణించబడే దీన్ని ప్రభుత్వాలు సహకరించి చైతన్యపరిచే పాత్ర పోషిస్తాయి అంటారా? లేదు. విషయం ఏమిటి అంటే, మీరు మొట్టమొదట ఏర్పడిన ప్రభుత్వాల కంటే ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు మొత్తం, అంటే ప్రపంచం మొత్తంగా వస్తున్న ప్రభుత్వాల మొత్తంలోనూ పెట్టుబడిదారి వర్గం చొరబడటం అనేది ఒక పెద్ద కారణం. మీకు అమెరికాలో లాంగ్ బ్యాక్, ఒక 30 years బ్యాక్ నేను చదువుకుంటున్నప్పుడు డేవిడ్ కుష్మన్ కోయిల్ ఒక కార్పొరేట్ వలన ప్రభుత్వం యొక్క ఒక ప్రజలకు చేయాలి అన్న కోరిక ఏ విధంగా సన్నగిల్లబడుతుంది, ఏ విధంగా కండిషన్ చేయబడుతుంది అనేది చెప్తుంది. ఇవాళ మనం అమెరికాలో కూడా చూస్తున్నాం. హీఈస్ స్టేడ్ బై ద ఎకనామిక్స్, ఆ ఎకనామిక్ స్ట్రక్చర్, ఆ ఎకనామిక్స్ వల్ల లబ్ధి పొందే కార్పొరేట్స్. అసలు కార్పొరేట్స్ ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. అమెరికన్ ప్రెసిడెంట్ని నిర్ణయించేది కార్పొరేట్ నిర్ణయిస్తుంది. కావాలంటే అతను బయటకు పిలుస్తుంది. అంటే ఆ వ్యాపార జోక్యం అనేది ఎక్కడ ఉంటే అది మానవాళికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానివల్ల ఒక మీరు ఇంకొక మాట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ ఆల్ ట్రాష్. ఏదో కొన్ని నామ్స్, కొన్ని ఇది పెడతారు కనుక కొన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్లు ఒక ఇది కనిపిస్తుంది. అంటే ఈ వాతావరణంలోనే మీరు ప్రత్యామ్నాయంగా భిన్నంగా ఉన్న చిత్రాలు తీసి కొంతవరకు జయప్రదం కూడా అయ్యారు. ఉదాహరణకు మీరు అంకురం తీశారు. అంకురం జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. ఇప్పుడు అందరూ మానవ హక్కులు అంటున్నారు. ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ల కిందటే మీరు దాంట్లో ఈ సమస్యను చూపించారు, ప్రజలు కూడా దాన్ని ఆదరించారు. మరి అటువంటి ప్రయత్నాలు ఎందుకు తర్వాత కొనసాగలేదు? లేకపోతే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ విషయంలో మీ అనుభవం ఏంటి?
అంటే ఒక విషయం ఉందండి, ఏదైనా సరే ఒక సబ్జెక్టుని అసలు సబ్జెక్ట్స్ అంటే మనం చుట్టుపక్కల పరికించి దాంట్లో ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా చెప్తే జనం చూడటానికి ఉన్నారు. జనానికి చెప్పలేకపోయినట్లయితే అది ప్రయత్న లోపము. ఆ ప్రయత్నం అనేది పూర్తిగా ఎదగకపోవడం, అంటే మిగతా మామూలుగా ఒక స్టీరియో టైప్డ్ ఒక రన్ ఆఫ్ ద మిల్ సబ్జెక్ట్స్ అవి చేసే వాళ్ళకి, ఒక ఫార్ములా చిత్రాలు చేసే వాళ్ళకి పెద్ద కష్టం కాకపోవచ్చు, దీంట్లోంచి తీసి చేస్తారు. కానీ ఒక కొత్త విషయాన్ని చెప్పాలి అని అంటే, జనానికి సంబంధించిన విషయాన్ని చెప్పాలి అంటే, అందరికీ ఆమోదయోగ్యంగా చెప్పాలి అంటే ఆ ప్రయోక్త ఇంకా బాగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రయోక్త ఖచ్చితమైన ఒక బిజినెస్ గ్రూవ్లో ఫిట్ ఇన్ అవ్వవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే అతని చిత్రం బయటకు వస్తుంది, ఇదవుతుంది. అలా ఒకవేళ ఏ సినిమా అయినా సరే మనం చెప్పలేకపోయాము అంటే అది మన లోపం. అంటే మీరు అంటున్నారు, వాళ్ళు అంటారు కదా, మీరేముంది మీ చిత్రాలు తీస్తారు చిన్న సినిమాలు లేదా కళాత్మక చిత్రాలు అవి ఇవి అని, వాటి ప్రేక్షకులు పరిమితమే, పెట్టుబడి కూడా పరిమితమే, కానీ మేము కోట్ల పెట్టుబడితో తీస్తాము, మా స్టార్ వాల్యూ అంతా దీంట్లో ఇమిడి ఉంటుంది, కాబట్టి ఇది తీసి చూపించండి, అది పెద్ద సమస్య కాదంటారు. ఈ రెండింటిని ఎలా పోలుస్తారు మీరు? అంటే ఇక్కడ బిజినెస్కి సంబంధించిన ఒక విషయం ఉంది. అలాగే ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు విజయవాడ చిత్రాలు, చక్రపాణి విజయ, ఎప్పుడు ఆయన కథలు చెప్తుంటారు. నిజానికి విజయవాడ తీసిన చిత్రాలన్నీ ఎక్కువ భాగం వాణిజ్య చిత్రాలే. వాణిజ్యము, కుటుంబ విలువలు, వినోదం కలిపి వాళ్ళు తీసినటువంటి అనుభవమే. ఇప్పుడు అది కూడా లేనంత పరిస్థితే. అంటే కొడుకు ధృవ తీస్తే, తండ్రి ఖైదీ నెంబర్ 150 తీస్తే, రెండు కూడా తమిళంలో నుంచి వచ్చినవే. కానీ కనీసం తమిళంలో ఉన్న దాన్ని దీన్ని కనుక పెట్టి చూస్తే అక్కడున్న కొద్దిపాటి సెన్సిటివిటీ అట్లాంటివి కూడా ఇక్కడ ఫార్ములాలోకి మార్చడం మనం చూస్తాం. ఎందుకు జరుగుతుంది? అయితే మీరు అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించినంత వరకు మన తెలుగులో కూడా అలాంటి ప్రయోగాలు జరిగినాయండి. ఆ ప్రయోగాలు పెద్ద సక్సెస్ అయినాయి. అంటే మీకు ఆ టైంలో కూడా పౌరాణిక సినిమాలు ఇలాంటివి వచ్చే టైంలో గూడవల్లి రామబ్రహ్మం గారు వచ్చి మాలపిల్ల అనే సినిమా తీశారు. మాలపిల్ల అని సినిమా తీస్తే అసలు మాలపిల్ల ఏమిటి, మాలపిల్ల గూడెంలో తీయటం ఏమిటి, దీని మీద సినిమా ఏమిటి అని అప్పుడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆయన మాలపిల్ల సినిమా తీశాడు. అప్పుడు మీకు భారతదేశంలో ఏ చిత్రం తీయలేనంతగా రిఫ్లెక్టివ్ రియలిజంతో తీశాడు. అది పెద్ద సక్సెస్ అయింది. సో ఆ విషయంలో తెలుగు వాళ్ళు పైనీర్స్ అని చెప్పొచ్చు. ఆ విషయంలో అంటే మీకు హిందీలో, అంటే ఇది హిస్టరీకి సంబంధించిన విషయం, హిందీలో సుజాత ఇలాంటి సినిమాలు వచ్చినాయి, కానీ అవి తర్వాత వచ్చినాయి. ఓకే, మాలపిల్ల గురించి తీసి ఒక ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని ఖచ్చితంగా చెప్పిన సినిమా, అది బ్రహ్మాండంగా ఆడింది. ఓకే, అది బ్రహ్మాండంగా ఆడింది. అంటే జన జీవితాన్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తూ చెప్పవలసిన రీతిలో అనే దాంట్లో ఆర్టిస్ట్రీ ఉంటుందండి. వెన్ వీఆర్ మేకింగ్ ఏ ఫిల్మ్, దాంట్లో ఒక పెద్ద శిల్పం, ఒక పెద్ద ఈస్థెటిక్ ఎగ్జిబిషన్ ఇవన్నీ మిగిలి ఉంటాయి. వీటితో లేకుండా సినిమా తీస్తే ఏది తీసినా సరే ఒక మామూలు పెరిఫెరల్గా చదివినట్లు ఉంటుంది. అలా కాకుండా వీటితో కలిపి తీసినట్లయితే ఆ సినిమా సక్సెస్ అవుతుందండి. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, మీ ప్రత్యక్ష అనుభవం. అదే దాంట్లోకి వద్దాం. అంటే దీంట్లోకి సంబంధించినంత వరకు ఈ పెద్ద సినిమాలు హై స్టేక్ ఉంటుంది కదండి. దీంట్లో ఉన్న దీన్ని ప్రమోట్ చేసే దళారుల దగ్గర నుంచి బ్రోకర్స్, మీడియా, ఫైనాన్షియల్స్, వీళ్ళందరూ ఒక చిన్న సినిమా ఇవాళ ఎకనామిక్స్లో 1 కోటి రూపాయలు తీశారనుకోండి, ఒక 50 కోట్ల రూపాయలు తీశారనుకోండి, అది ప్రమోట్ చేయటంలో వాళ్ళకి వచ్చే పర్సంటేజ్లో అవి కూడా ఎక్కువ. ఇది చాలా చిన్న సినిమా, దీన్ని అసలు పట్టించుకోరు, దీని మీద ఇది ఉండదు. కానీ ఇవాళ ఈ డిజిటల్ ప్రొజెక్షన్, చిన్న సినిమా సమాజానికి మంచిదైనా వాళ్ళకి పెద్ద లాభం కాదు కాబట్టి వాళ్ళు ఏం ప్రోత్సహించారు, వాళ్ళ వాటా ఒక సెకండరీ ఇది. కానీ అది జనం దగ్గరికి వెళ్తే, ఒక గౌరవంగా జనం దగ్గరికి వెళ్తే డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారండి. కానీ చిన్న సినిమాలో ఇంకొక చిన్న ఇబ్బంది ఉంది. దాంట్లో చాలా వరకు సాంకేతిక పరమైన ఎమెచ్యూర్స్ ఉండటానికి అవకాశం. ఓకే, ఆ సాంకేతిక పరమైన ఎమెచ్యూర్ అంటే అతని యొక్క పొరపాట్లు అవన్నీ భరించే శక్తి ప్రేక్షకులకు ఉండదు. ఓకే, వాళ్ళకి ఏదైనా సరే ఒక పూర్తి సినిమా. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని మనం పెద్ద గీత గీయలేం కదా. సినిమాలో ఉన్న ఉదాత్తమైన ఇతివృత్తము, గంభీరమైన చిత్రీకరణ ఉందనుకుంటే అది పెద్ద సినిమానే కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే చాలా చిత్రాలు మొదట్లో వాళ్ళు మామూలుగానే ప్రయత్నం చేయాలి. మీరు
జయప్రదం అయ్యారు, కొన్ని ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. ఉదాహరణకు మీ అంకురం ఉంది, అది వాణిజ్యపరంగా పర్వాలేదు, అవార్డు వచ్చింది, ప్రజలు దాంతో ఐడెంటిఫై అయ్యారు. ఆ తర్వాత మీరు శ్రీకారం అవి తీశారు, అంతా కొంత మొత్తం మీరు 7-8 చిత్రాల వరకు తీశారు. అంటే మీరు ప్రత్యామ్నాయమైన ఆలోచనలు, ప్రగతిశీల భావాలు ఉన్న ఒక నిలదొక్కున్నారు, కొంతవరకు ఫలప్రదం అయ్యారు. మరి ఎక్కడ తర్వాత ఆ ప్రక్రియ కొనసాగడానికి ఎక్కడ ఆటంకం వస్తుంది? అంటే దానికి గల కారణం ఏమిటి అంటే నేను చేసిన ఒక చిన్న పొరపాటు వలన అసలు నేను సినిమాలు చేయకూడదు అన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయం తప్పు. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఎవరో మీరు వద్దనుకొని మానేశారు, కానీ జరగకపోతే ప్రయత్నం చేస్తే అలాంటి వచ్చేది. అంటే ఐ నెవర్ అప్రోచ్డ్ ఎనీ ప్రొడ్యూసర్. ఇంతవరకు నేను ఎవరు ఒక ప్రొడక్షన్ సంస్థని కానీ 8 చిత్రాలు తీశారు, ఎవరికి మీరుగా వెళ్ళాలి సాధ్యమేనా? అది అలాగే సాధ్యం. అంటే మా మిత్రులు వాళ్ళు వీళ్ళు చేస్తుంటారా మీ తరఫున? అంటే ఒకే ఒక సంస్థ దగ్గరికి వెళ్ళింది. అది ఏమిటి అంటే మయూరి ఉషా కిరణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆయనేమో అప్పుడు సారా ఉద్యమం మీద సినిమా తీద్దామని అనుకున్నారు. ఆయన అప్పుడు నేను దానికి ప్రయత్నించడం జరిగింది. తర్వాత వాళ్ళే ఎందుకు డ్రాప్ అయ్యారో నాకు తెలియదు. సో అంటే లాంగ్ బ్యాక్ అది అంకురం వచ్చింది. ఎందుకంటే సారా ఉద్యమం పట్ల వైఖరిలో కూడా ముందు వెనకాని అవును, అది చంద్రబాబు పోస్ట్ చంద్రబాబు అని 2 దశలు. దానివల్ల తర్వాత నేను వెళ్ళకపోవడం అంటే నాకు మానసికంగా కూడా ఏ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వీటి వల్ల, అంటే వైయక్తికమైన లోపాల వల్లే చాలా 8 చిత్రాలు తీసి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంటే అంతకుముందు మీరు డాక్యుమెంటరీలు కూడా తీశారు, టీవీ సీరియల్స్ కూడా. మీ హిమబింద్ అనేది అప్పుడు దాదాపు పర్యాయ పదంలాగా ఉండేది మొదటి దశలో. మరి ఎన్ని చేసినా మీకే నిరుత్సాహము, లేకపోతే ఒక విధమైన ఇది వస్తే కారణాలు వ్యక్తిగతమైన కారణాలు, లేకపోతే సినిమా రంగ సంబంధమైనవి? దీంట్లో ఒకటి ఉంది. ఒకళ్ళు నట్స్ అండ్ బోల్ట్స్ కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇంజనీర్ని అడుగుతారు, ఓహో నట్ అండ్ బోల్ట్ ఇలా తయారు చేయొచ్చు, ఈ లేత్ మిషన్లో ఇలా తయారవుతుంది, ఇది అని ఒక ఇంజనీర్ యొక్క సలహా తీసుకుంటారు. ఈ ఫిలిం మేకింగ్కి సంబంధించినంత వరకు ప్రతి వాళ్ళు నాకు అసలు సినిమా గురించి పూర్తిగా తెలుసు, నేను ఇన్ని సినిమాలు చూశాను, లేకపోతే ఆ సినిమాలో ఇలా ఉంది, ఈ సినిమాలో ఇలా ఉంది, ఈ పద్ధతిలో వెళ్ళాలి అనే ఒక సిస్టమ్ ఒకటి. అందరూ సర్వజ్ఞులే. దాంతోనే పెద్ద ఇబ్బంది వస్తుంది. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ని వినాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ముఖ్యంగా తెలుగు సినిమాల్లో జరగటల్లా. మీకు అలా కాకుండా మీకు అక్కడ ఎవరైనా కుర్రాడు, మీకు నేను తమిళ్ సినిమాలు చాలా చూస్తున్నాను, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు అలాంటి జీవితాన్ని, వాళ్ళకి తెలిసిన జీవితాన్నే తీస్తున్నాడు. ఆ జీవితం తెలియని ప్రొడ్యూసర్ అయినా సరే వాడు చెప్పే దాంట్లో ఉన్న సిన్సియారిటీ, చెప్పే దాంట్లో ఉన్న ఇంపాక్ట్ ఉన్నట్లయితే అతనికి వదిలేస్తున్నాడు. దానివల్ల చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. అంటే దాంట్లో స్వేచ్ఛ ఇవ్వడం, దాంట్లో కాల్పనికత లేదంటే కాల్పనికత ఉండొచ్చు, కానీ దాన్ని ఐడెంటిఫై అయ్యే జనం, దాని ప్రేక్షకులు దానికి ఉన్నారు. ముఖ్యంగా ఆ లోయర్. మీరు తమిళం అన్నారు కాబట్టి మీరు అరవింద్ స్వామితో చిత్రం చేశారు, అలాగే మలయాళంలో మమ్ముట్టి లాంటి ఆయనతో కూడా మీరు చేశారు, జాతీయ ఓంపూరితో కూడా మీరు చేశారు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా చిన్న వాళ్ళు కాదు వీళ్ళందరూ, జాతీయ స్థాయిలో దిగ్ధంతులైన వాళ్ళతో కూడా మీరు చేసినప్పుడు వాళ్ళ భాగస్వామ్యం లేదా వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది ఇట్లాంటి చిత్రాలు? అంటే ఈ మమ్ముట్టి లాంటి వాళ్ళకి మాత్రం ఒక గుడ్ సినిమా మీద చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు మమ్ముటి ఒక పెద్ద సినిమాలు చేయొచ్చు, కానీ అలాగే చిన్న సినిమా దగ్గరికి వచ్చేప్పటికి దానికి ప్రాధాన్యత ఇచ్చి, దాంట్లో రోల్ ఎలాంటిదైనప్పటికీ దాంట్లో అంటే ఒక యజ్ఞంలో నేను భాగస్వామిని అవ్వాలి అన్న మనస్తత్వం మీకు వాళ్ళకు ఉంది. అది ముఖ్యంగా మలయాళీ ఆర్టిస్టుల్లో మమ్ముటి, మిగతా ఆర్టిస్టులు అందరిలోనూ చూశాను. మీకు ఆ విధమైన ఇది ఆ మనస్తత్వం కానీ అది లేకపోతే వాళ్ళకి ఎవరు దొరకలేదో నాకు తెలీదు. మన వాళ్ళలో చాలా తక్కువ తెలుగులో. అంటే ఒకవేళ అది చేసినట్లయితే అదేదో మాకు నెగటివ్గా పరిణమిస్తుంది అన్న అభిప్రాయంతో ఉంది. అంటే ఏదైనా సరే వీళ్ళు అన్నారు కాబట్టి, రామారావు గారు మొదట్లో తోడు దొంగలు, పిచ్చి పుల్లేసిన అవి ఆఫ్ బీట్ సినిమాలు, నిజానికి తర్వాత స్థాయిలో వచ్చిన వాటి చిత్రాలు కాదు. అలాగే నాకు అక్కినేని ఆదుర్తి కలిసి సుడిగుండాలు ఇలాంటివి 1-2 తీశారు. చిరంజీవి నేనేదో ఆరాధన, రుద్రవీణ ఇలాంటి భిన్న సినిమాలో నటించానంటారు.
ఒకటి రెండిట్లో నటించడం తప్ప మన మాస్ హీరోలు ఎవరు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే కూడా ఒక సినిమా అది ఎందుకు జరగదు? మమ్ముట్టి వీళ్ళకంటే తక్కువ కాదు కదా మలయాళంలో. తెలుగులో వీళ్ళెంతో అక్కడ ఆయన అంతే కదా. అంటే ఎక్కడ వస్తుంది? అంటే ప్రపంచాగ్ని అనేది ఏమిటి, దాంట్లో సమిధ వేయటం వలన దాని ఫలితం ఎలా వస్తుందని చూడకుండా ఒకవేళ నేనే ఆహుతి అయిపోతానేమో నన్న భయం ఉంది చూసారా. దానివల్ల మంచి సినిమాలు రాకపోవడానికి అది కారణం. దానికి నేపథ్యం ఏర్పడిపోవడం, అది ఒక నెగటివ్ ఫీచర్ కింద భావించడం. అంటే ఈ సినిమాతో ఒక మాలపల్లి సినిమాతో పిల్ల సినిమాతో ఒక ఖచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు అది ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఇంకొకటి సినిమా చేసావు, దీని డైరెక్టర్ పెద్ద డైరెక్టరు, ఆ డైరెక్టరు యొక్క ఇది నేను ఒక ఏళ్ళ చిన్న సినిమా అయినా సరే ఆ డైరెక్టర్ పేరు మీద ముందుకు వెళుతుంది అనేది అలాంటివి ఏవో జరిగి ముందు దాంట్లో ఉన్న విషయం కూడా ఎంతవరకు జనానికి దగ్గరగా ఉంది ఇవన్నీ క్వశ్చన్ చేసుకుని ఎక్స్పెరిమెంటల్ థియేటర్కి తాము చేసే అంటే వాళ్ళ నటన మీద కూడా వాళ్ళకి పూర్తి నమ్మకం ఉండాలండి. పెద్ద వ్యాఖ్య చేస్తున్నారు మీరు. అంటే సూపర్ హీరోలు వాళ్ళ నటన మీద వాళ్ళకి పూర్తి పాత్ర ఇలా మూసలో ఉంటేనే నేను ఆదరించగలుగుతానని నమ్ముతారు. వాళ్ళ నటన మీద వాళ్ళకి పూర్తిగా నమ్మకం ఉంటే నేను ఏ క్యారెక్టర్నైనా సరే నేను బాగా చేయగలను అన్న ఇది ఉన్నట్లయితే దాన్ని చేస్తారు. మీకు ఒక మమ్ముటి ఉన్నా, ఒక ఓంపురి ఉన్నా, ఒక నసీరుద్దీన్ షా ఉన్నా, ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నా అలా చేయగలరు. అలా చేయగలరు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. సో ఒక గొప్ప సినిమాకి, ఒక ప్యారలల్ సినిమాకి, జన జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలో వాళ్ళు భాగస్వామి అవుతారు. వీళ్ళు అవ్వలేరు. వీళ్ళు ఎందుకు అవ్వలేరు అంటే స్టీరియోటైప్. అంతకుముందు వచ్చిన సినిమాల్లో ఒక మూస ఉంటుంది, ఆ మూసలో లేకపోతే దీనికి ప్రత్యేకంగా ఒక నాకు దెబ్బ తగిలితే కూడా ఫ్యాన్స్ బాధపడతారేమో, లేకపోతే నన్ను ఎప్పుడైనా కథలో చెప్పుతో కొడితే తక్కువైపోతానేమో, లాంటివి కూడా ఉంటాయి కదా. నా జీవితంలో చూసాను. కృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేసేటప్పుడు కృష్ణ గారికి ఉన్న ఫ్యాన్స్ ఎంతమంది విపరీతంగా ఉండేవారు. ఇవే ఏరి వాళ్ళు ఇవాళ ఫ్యాన్స్ ఒక పోస్టరిటీకి సంబంధించిన ఒకటి అవి ఏవి ఫిజిల్ అవుట్ అవుతాయండి. ఇవాళ ఉన్న ఫ్యాన్స్ రేపు ఉండరు, రేపున్న ఫ్యాన్స్ ఎల్లుండి ఉండరు. ఎప్పుడు నిలబడేది మీ యొక్క ఎండీవర్స్ ఇన్ ఈస్థెటిక్స్. ఒక ఆర్ట్లో ఒక నటన కానీ మీ ఇది చేసేది కానీ మీ ఎండీవర్స్ కానీ అవే నిలబడతాయి. మామూలుగా మన డైరెక్టర్లు, కథ రచయితలు ముఖ్యంగా మీరు ఎప్పుడు తమిళం గురించి మలయాళం గురించి అడుగుతూ ఉంటారు, కానీ మన తెలుగు సినిమా అంతకంటే చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. చెప్పడానికి వాళ్ళ ఉదాహరణలు వాళ్ళు చూపిస్తుంటారు. కానీ మనం చూస్తే కనుక తమిళంలో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేష్ను లేదా రజనీకాంత్ ఇట్లాంటి కమర్షియల్ ఫార్ములాలతో పాటు పక్కనే భారతీ రాజా, భాగ్యరాజా, మణిరత్నం ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేసుకుపోతుంటారు. తెలుగు అమ్మాయి శారద ఊర్వశి అవార్డు ఎక్కడ తెచ్చుకుంటుందంటే మలయాళంలో తెచ్చుకుంటుంది. విక్రమ్ ఎక్కడ హీరో అవుతాడంటే తమిళంలో అవుతాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు అంటే ఒక అదృష్టమైన గుత్తాధిపత్యం అనేది తెలుగులో చాలా ఎక్కువగా ఉందా తమిళంలో మలయాళంలో కంటే? భిన్నమైన ప్రయత్నాలు జరగకపోవడానికి అంటే గుత్తాధిపత్యము అవి అనేది తెలుగులో ఫామ్ అయ్యిందని ఇంకోటి ఏం లేదు. ఇవాళ గుత్తాధిపత్యం వహించాలి అంటే ఆ సిచ్యువేషన్ కూడా లేదు, ఇప్పుడు లేదు. ఒక విషయం అసలు డిఫరెంట్ కథల్ని లేకపోతే జనజీవితాన్ని ప్రతిబింబించే కథను తీయాలి అంటే పూర్తిగా దాని మీద అవగాహన కావాలి. అది ఒక సైన్స్. ఈ విషయాన్ని బాగా చెప్పగలిగిన ప్రతిభ ఉన్న డైరెక్టర్ కావాలి. దీంతో పాటు దీని మీద ఈ ఫిల్మ్ స్ట్రక్చర్ని అంతనే అర్థం చేసుకోవటానికి కావాల్సిన ప్రొడ్యూసర్స్, దాన్ని సపోర్ట్ చేసే ఒక సెటప్ కావాలి. అవి లోపించడం అనేది మనకి ఎక్కువ. అంటే ప్యాషన్ అది అంటుంటారు, కమిట్మెంట్, ప్యాషన్, ఒకటి తపన, ఒక నిబద్ధత అనేది కావాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇలాంటి సినిమాలు తీయకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే అసలు ముఖ్యంగా డబ్బు పెడుతున్నాం కదా అనే ఒక భయం ఉంది చూసారా. ఆ భయం ఏమిటి అంటే ఏ శంకనైనా సరే ఇది ఆ విధంగా ఫెయిల్ అవుతుందేమో, ఈ విధంగా ఫెయిల్ అవుతుందేమో అనేది వీళ్ళకి సక్సెస్ అయిన సినిమాలు దాని యొక్క ఫార్ములావే తెలుస్తూ ఉంటుంది.
ఒక బాహుబలి సక్సెస్ అయింది అనుకోండి, అది సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. దాని వెనకాల చెప్పండి ఒకటి రెండు కారణాలు. యాజ్ ఎ సీజన్ డైరెక్టర్, బాహుబలి అనేది ఇంతవరకు ఎప్పుడూ లేనంత విపరీతమైన వసూళ్లు. దాని కథ చూద్దామా అంటే, ఉదాహరణకు విఠలాచార్య తీసిన చిత్రాల్లో కూడా కొద్దిగా గొప్ప తిరుగుబాటు, ప్రజలు, పన్నులు అవన్నీ ఉండేవి. కానీ బాహుబలి అనేది కేవలం ఒక రాజకుటుంబంలో జరిగిన చిన్న కుట్ర. దాన్ని కూడా 2 భాగాలు చేసి, నిజానికి మొదటి భాగం చివరి భాగం ఇప్పుడు చూపించేది ఇదంతా దాంట్లో మొదటిసారి సీక్వెల్ తీసే పరిస్థితి కూడా వాళ్ళకి వచ్చింది. ఇది 3వది కూడా తీస్తా ఉంటారు. ఒకటి ఏమిటి అంటే, ఈజ్ ఇట్ క్లైమాక్స్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ తెలుగు సినిమా కెన్ ఐ సే? అంటే ఒక డిఫరెంట్ ట్రెండ్ అండి అది. డిఫరెంట్ ట్రెండ్ అనేది ఎందువల్ల అంటే, మీకు ఒక కథకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లంకి పరిష్కారం చెప్పాలి. మీకు ఆ సినిమాలో పరిష్కారం చెప్పాల, సీక్వెల్ ఉందని చెప్పారు. దానికి ఇచ్చిన పబ్లిసిటీలోనూ దాంట్లోనే సీక్వెల్ ఉంది అని చెప్పారు. సీక్వెల్ ఉంది కనుక ఈ మొట్టమొదటి ఇచ్చిన ప్రాబ్లంకి సంబంధించిన రిజల్యూషన్ ఇవ్వలేదు, ఆ రిజల్యూషన్ వల్ల మీరు సంతృప్తి పడలేదు అన్న క్వశ్చన్ మార్క్ రాదు. అంటే మొట్టమొదట దానికి సీక్వెల్ ఉండటమే అది సక్సెస్ గల కారణం. ఒకటి. రెండవ కారణం ఏమిటి అంటే, తెలుగు సినిమాలో ఆ విధమైన జాగ్రత్త తీసుకున్న ఈ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడం అనేది అంత బాగా జరగలేదు తెలుగు సినిమాల్లో. జరగలేదు. దీంట్లో బాగా చేశారు. అంటే ఒక తెలుగు సినిమాలో ఒక నార్నియా సినిమా చూసినట్టు, 300 సినిమా చూసినట్టు, ఇంకొక సినిమా చూసినట్లు దాంట్లో ఉన్న ఫ్రేమ్స్ లాగా ఒక బ్రహ్మాండమైన పెనోరమిక్ ఫ్రేమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దే ఆర్ రిపిటేటివ్, దే ఆర్ అవన్నీ ఒరిజినల్ బై ఇట్ సెల్ఫ్ అని నేను చెప్పను. అదే ఏదైనా తెలుగు సినిమాలో కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ డైరెక్టర్లో ఉన్న గొప్ప విషయం కూడా ఏంటంటే, కథని చెప్పడంలో ఎక్కడ ఇది విసిగించటల. ఇంత పెద్ద సినిమాలు వాళ్ళు చేర పాండ్యరాజుల కొట్లాట దానికి సంబంధించినంత వరకు తమిళ్లో కూడా తీశాడు. ఆ కథ చెప్పడంలో కొంత మ్యాజిక్ రియలిజం పెట్టి, కొంత ఇది చెప్పి కొద్దిగా ప్రేక్షకుడిని సతాయించాడు తమిళ సినిమాలో కూడా. కానీ అలాంటిది జరగల. ఇది మామూలు ఒక చందమామ కథలాగా తీసిన సినిమా. ఆ చందమామ కథలో తీసిన సినిమాలో బ్రహ్మాండమైన నవీన సాంకేతికంగా, ఆర్థికంగా తెలుగు సినిమాకు ఒక మెట్టు పెంచినట్టు మనం భావించవచ్చు బాహుబలి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడు అని అందరూ దాని గురించి మాట్లాడే, అక్కడ దర్శకుడు జయప్రదమైన అంటే దాని మీద కేంద్రీకరింపజేయడం. ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే, వీళ్ళు ఇచ్చే అది గుర్తున్నట్లయితే, ఆ సినిమాలు గుర్తున్నట్లయితే, ఆ దాంట్లో క్రియేట్ చేసిన ప్రాబ్లంకి దీనికి ఖచ్చితంగా పరిష్కారం చెప్పడం, అది గుర్తున్నట్లయితే, ప్రేక్షకులకి గుర్తున్నట్లయితే ఖచ్చితమైన పరిష్కారం దీంట్లో చెప్పారు అంటే సంతృప్తి పడతారు. చెప్పలేదు, అది గుర్తుండి ఇది సరిగ్గా చెప్పలేదు అంటే ఇబ్బంది పడతారు. 2. తర్వాత దీంట్లో జరిగే డ్రామాలో ఇన్వాల్వింగ్ డ్రామా ఉందనుకోండి, సంతృప్తి పడటానికి వాటికి అవటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడే దీనికి కూడా పరిష్కారం ఇంకొక దాంట్లో చెప్తామంటే ప్రేక్షకులు దాంతో కూడా ఓహో దీంట్లో కథగా ఇంకొక దాంట్లో దానికి సమాధానం వస్తుంది అని అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఒక వ్యాపారపరమైన టెక్నిక్. కానీ ఈ విధమైన ప్రక్రియ, ఈ విధమైన సిస్టము మీకు అంటే ఒక నానియాకి సంబంధించి, ఒక 300కి సంబంధించి సీక్వెల్స్ వచ్చినాయి. కానీ దేనికి అదే ఫినిష్ అయిపోతుంది. దాని అంటే ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఆ సినిమాలోనే లభిస్తుంది. అలా లభించకుండా, అలా ఇవ్వకుండా సినిమాని, అది తెలుగు సినిమా ఎత్తుగడ, ఆ వ్యూహంలో రాజమౌళి జయప్రదమయ్యారని మనం భావించవచ్చు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మీరు అంకురం తీశారనుకోండి, మీరు స్థాయి గురించి చెప్పినప్పుడు అంకురంలో హఠాత్తుగా అతను మాయమైపోవడము, అక్కడి నుంచి పోలీసులు ప్రవేశం, ఇవన్నీ చూస్తుంటే కూడా మనం ఒక జెడ్ సినిమానో, ఒక మిస్సింగ్ సినిమానో, లేదా కింగ్ సినిమానో ఇలాంటివి చూస్తున్న ఒక ఫీలింగ్ కలిగించారు. అంటే మనము ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చిన కొత్తలో, మరి ఇప్పుడు దయ్యం సినిమాలు ఇవన్నీ తీయటం కాదు, మొదట్లో వచ్చినప్పుడు కూడా అంటే కేవలం సెట్టింగ్స్ ఇవే కాదు, టేకింగ్లో కాస్త తేడా ఉన్న ప్రేక్షకులు ఆస్వాదించగలిగిన పరిస్థితి ఉండేది కదా. వాస్తవం మీరు అటువంటి ప్రయత్నం అంకురంలో బాగా చేశారు. అంటే అంకురంలో నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం, కేచనపల్లి అక్కడికి పోవటము, ఇదంతా కూడా అంటే మనకి ఒక యాంబియన్స్ క్రియేట్.
అప్పుడు మిస్సింగ్లోను మీరు చెప్పిన జెడ్ సినిమాలోను కేవలం స్టేట్ వైలెన్సే కనిపిస్తుంది, అవుట్ రేట్ స్టేట్ వైలెన్స్ కనిపిస్తుంది. దానిలోకిను దీనికి గల ఇదేమిటి అంటే దీంట్లో ఐ వాంట్ టు టీచ్ హ్యూమన్ రైట్స్, ఈ రైట్స్ ఉన్నాయిరా బాబు అని చెప్పడం ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే ముఖ్యంగా అట్టడుగున వాళ్ళకి మన రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య విలువలు, మన ఈ మానవ హక్కులు అనేవి వాళ్ళకి చెందకుండా పడతాం. ఇలాంటివి నేను చూశానండి. అంటే దాంట్లో పెట్టాలని కూడా ఎలాగా ఒక రిక్షావాడు ఉంటాడు, రిక్షా తొక్కుతుంటాడు, వాడు బావమరిది ఎక్కడో దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తే వాళ్ళ బావమరిదిని రక్షించడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వీడిని తీసుకెళ్ళి పెడతాడు. హీఈస్ బ్రెడ్ విన్నర్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ వాడు వస్తే తప్పితే వాడు దయదలిచి మా బావ ఇలా ఉన్నాడు, మా వాళ్ళు ఆకలితో మడిపోతున్నారు అని చెప్పితే వాడు రాడు. వాడు వచ్చేంత వరకు అరెస్ట్ చేయడానికి హక్కు లేదు. బట్ దే ఆర్ బ్రేకింగ్ దట్ రూల్. అంటే వాళ్ళు అంటే వాళ్ళకి వర్క్ ప్రెషర్ వల్ల దేని వల్ల వాళ్ళు బ్రేక్ చేయడానికి. చిత్రంలో ఓంపురిని చంపడం అది ఎంత చూసినప్పుడు ప్రజలకు రామనాథం గారి హత్య వరంగల్ అది వాస్తవానికి అది గుర్తొచ్చింది. మీరు నేపథ్యంలో అంటే యాసిడ్ దాడి కూడా ఇప్పుడు నిర్భయ ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మీరు ఆ చిత్రంలో ప్రత్యేకంగా ఒక యాసిడ్ దాడి ఎలా జరుగుతుంది అప్పుడు మహారాష్ట్రలో కళ్యాణ్ దగ్గర జరిగిన సంఘటన. మీకు అన్నిటికంటే దుర్మార్గం వ్యవహారం ఏమిటి అంటే ఆ అమ్మాయిని సేవ్ చేయలేదు సరికదా, ఒక అమ్మాయి తగలబడుతుంటే సేవ్ చేయలేదు తెలియదు కదా, ఒక అతను వీడియో వెళ్ళి అది తీసి ఆ వీడియోని 1000 రూపాయలు చొప్పున అమ్మాడు ఆ రోజున. ఆ వీడియో క్యాసెట్ అనుకుంటాను, అది 1000 రూపాయలు చొప్పున అమ్మాడు. అంటే ఒకటి ఏమిటి అంటే మనం వైలెన్స్ని ఇక్కడ మనం ఒక విధంగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, హింసని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆ మనస్తత్వం వాటిని మనం క్వశ్చన్ చేయడం. ఆ ఫిల్మ్ మేకింగ్లో మీకు ఎలా అంటే వాళ్ళ కోఆపరేషన్ కానీ మీ అనుభవాలు మీకు బాగా సంతోషం కలిగించిన విషయం? సంతోషం కలిగించిన విషయం ఏమిటి అంటే ప్రొడ్యూసర్ డబ్బు కోసం ఇబ్బంది పడ్డాడు, డబ్బు కోసం ఇబ్బంది పెట్టాడు తప్ప నేను ఒకటి అనుకున్నది ఇంకో విధంగా తక్కువలో చేయటం జరిగింది తప్ప అతడు నా స్క్రిప్ట్లో కానీ వాటిలో కానీ జోక్యం చేసుకోలేదండి. అది నాకు బ్రహ్మాండమైన అనుభవం. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దట్ ప్రొడ్యూసర్ ఫర్ నాట్ మెడ్లింగ్ విత్ మై స్టోరీ లైక్. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అదే కథని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 92లో దానికి ముందే నేను మనం ఇందాక చెప్పిన ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పడం జరిగింది. ఈ కథని దానికి పెద్ద సంస్థ అదే ఉషా కెరీర్. అప్పుడు ఓల్గా గారు పనిచేస్తున్నారు అక్కడ. ఆవిడ ఇది ఒక పొలిటికల్ మూవీ కింద భావించారు. పొలిటికల్ మూవీ కింద భావించి మేము పొలిటికల్ మూవీస్ తీయకూడదని అనుకున్నామండి. మేము ఏదో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాలో మేము ఇబ్బంది పడడం తీయకూడదు అని అనుకున్నామని చెప్పారు. అంటే అది పొలిటికల్గా కాదు అది అంటే మరి వాళ్ళకు ఉన్న రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్న పరిమితులు నాకు తెలియదు. అంటే వన్ వే ఇట్ హ్యాడ్ బీన్ రిజెక్టెడ్. అది మళ్ళీ అదే సంస్థ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది తర్వాత 4 సంవత్సరాల తర్వాత, 4-5 సంవత్సరాల తర్వాత. అదే విషయం. డైరెక్టర్ మనం ఇప్పటివరకు చాలా విషయాలు ఇంకా ఉన్నాయి కానీ ఈ మధ్యలో సినిమా చర్చ కదా, మీరు చాలామంది సినిమా తారలు గ్లామర్ తారలతో పనిచేశారు. ఇప్పుడు మమ్మూటి కానీ అరవింద్ స్వామి కానీ, అలాగే నాయికలకు వస్తే నగ్మ, రేవతి ఇలాంటి వీళ్ళందరూ ఏంటి వాళ్ళందరూ ఈ భిన్నమైన సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉండేది? అలాగే మీ టేకింగ్ పట్ల మీ చిత్రీకరణ పట్ల వాళ్ళ సహకారం అవన్నీ మీకేమన్నా మంచి జ్ఞాపకాలు సంతోషం కలిగించిన విషయాలు? ఒకటి ఏంటంటే అండి నేను అది రేవతి, ఓంపురి, మమ్ముటి వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ వీళ్ళు అసలు దాంట్లో ఉన్న డబ్బుకి సంబంధించిన విషయానికి వచ్చి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాదండి. పారితోషికం మెయిన్ అని రాలేదు అప్పటికి. రేవతి కూడా. మీకు రేవతి గారితో ఉన్న ఒక మంచి సంఘటన చెప్తాను. రేవతి మీ సినిమా తర్వాత గాయంలో చేశారు. అవునండి, అవును. దాదాపు మీ సినిమాలో లాంటి పాత్రే కూడా. దీంట్లో చేసిన తర్వాతే ఆవిడ రాత్రి అని మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అవన్నీ చేశారు. తెలుగు వాళ్ళకి బాగా దగ్గర చేశారు. ఒకటి ఏమిటంటే రేవతి గారిని మేము బుక్ చేసినప్పుడు ఈ కథ అదంతా విని
ఇది డిఫరెంటా కాదా అనేది నాకు తెలియటం లేదు. నేను మిగతా సినిమాల్లాగా నేను ఒక స్క్రిప్ట్ రాసి ఒక సినాప్సిస్ ఇచ్చేవాడిని. ఆ సినాప్సిస్ చదివి దాంట్లో హ్యూమన్ రైట్స్ ఇది అంటే ఇది సినిమానైనా అలా అనుకునేవాళ్ళు, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చదివి బ్రహ్మాండంగా ఇది నేను ఈ సినిమాలో చేస్తానని చెప్పింది ఓంపురి. ఓంపురి తన పారితోషికం కూడా చాలా తక్కువ చెప్పింది. అప్పటికే తను చాలా బిజీగా ఉన్నాడు, అన్నిట్లోనూ సక్సెస్ అయ్యి ఇంగ్లీష్ సినిమాలోను వాటిలోనూ చేస్తున్న టైము ఓంపురి. అతను చాలా తక్కువకి వచ్చాడు, రోజుకింత తీసుకుంటాను అన్నాడు. అంత కూడా తీసుకోకుండా తను మొత్తం సినిమాలో 5 రోజులో 6 రోజులో చేశాడు. అంత కూడా తీసుకోకుండా చాలా తక్కువ తీసుకుని ఒకటి. మరి అదే మళ్ళీ ఇంకొక సినిమాలో, తెలుగు సినిమాలోనే అతను అంటే హిందీతో కలిపి తీసిన సినిమా రామ్ గోపాల్ వర్మ సినిమాలోనే చేశారు. ఆయన ఎక్కువ తీసుకున్నారు అక్కడ, నాకు తెలుసు హింసెల్ఫ్ ఏంటో. తర్వాత మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. మానవ సంబంధాలు ఒకటి ఏమిటంటే ఓంపురి నేను రాజమండ్రిలో తీసేవాడిని. రాజమండ్రిలో అక్కడ నీళ్ల వల్ల దేనివల్ల నాకు విపరీతమైన దగ్గు వచ్చేది. స్టార్ట్ అని చెప్పడం, దగ్గటం. అది పాపం రేవతి లాంటి వాళ్ళు సెన్సిటివ్ ఆర్టిస్టులు ఒక సీన్ చేసేప్పటికి చాలా ఇబ్బందిగా ఉండేది. డైరెక్టర్ దగ్గుతున్నారని నేను దాంతో చాలా అవస్థపడేవాడిని. దీనికి ఓంపురి ఇది బెల్లం నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది అని ఒక ప్రొడక్షన్ బాయ్ని అసిస్టెంట్ని తీసుకుని తను రాజమండ్రి వీధుల్లో బెల్లం గుడ్ అంటే ఆ కుర్రాడికి అర్థం కాకపోతే ఏమిటంటే నన్ను తీసుకెళ్ళు అని బజార్లోకి వెళ్ళి వాళ్ళు ఆ బెల్లం కొనుక్కొచ్చి ఆ బెల్లం ముక్కలు నాకు ఇచ్చాడు నోట్లో పెట్టుకోమని. అంటే అది సబ్సైడ్ అవడం, అంత హ్యూమన్ కన్సర్న్ ఉన్నవాళ్ళు. అంటే అన్నిటి మీద విసుక్కోవడం కాకుండా దాన్ని ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఆయన అక్కడ ఓంపురి చనిపోయారు కనుక ఫస్ట్ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. నిజంగా ఆయన మనం అందరూ అనుకునే కానీ చాలా గొప్ప వ్యక్తి. మీకు ఆయన రాజమండ్రి రాగానే అక్కడ ఉన్న ప్రెస్ అందరూ ఏంటి మీరు ఈ సినిమా ఇది వెరీ ఇన్సిగ్నిఫికెంట్, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఇలాంటి ఇన్సిగ్నిఫికెంట్ ఫిల్మ్కి మీరు ఎలా వచ్చారు, మీరు అంత పెద్ద ఇది అని అంటే దీంట్లో నేను అభిమానించే సోషల్ కమిట్మెంట్ ఉంది, దానివల్ల వచ్చాను. అది పత్రికలన్నీ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. తర్వాత అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఇక రేవతి గారి దగ్గరికి వస్తే ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఆవిడ ఎంత ఇది అంటే ప్రొడ్యూసరు చాలా ఇబ్బందులు పడి సినిమా ఫినిష్ చేశాడు. ఫైనాన్స్ అదంతా తీసుకొచ్చి ఫినిష్ చేశాడు. స్టార్ట్ చేసిన 1.5 ఇయర్కి 2 ఇయర్స్కి ఫినిష్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆవిడ దానికి ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఆల్మోస్ట్ సగం రెమ్యూనరేషన్ ఆవిడకి తీసుకువెళ్ళి ఇవ్వబోతుంటే మీరు కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన డబ్బులు వచ్చినా సరే ఆయన ఇచ్చారా లేదా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇవ్వాలి, కానీ మనకి అటువైపుే కాదు ఇటువైపు కూడా ఉన్నాయి. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే మేము అక్కడ 1 నెల రోజులు షూట్ చేసాం. మొత్తం మెయిన్ పార్ట్ అంతా రాజమండ్రిలోనే షూట్ చేయడం జరిగింది. ఆవిడ వచ్చారు. ప్రతిరోజు సాయంత్రం నేను మధు అంబట్ చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం చాలా విషయాల మీద. మీకు పెద్ద అసెట్. మేమిద్దరం తను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము వచ్చినప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, బూజం ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం, ఫేబియన్ సోషలిజము వాటి గురించి చెప్పేవాళ్ళం. మేము మాట్లాడితే ఆవిడ అడిగేది వాట్ ఈజ్ ఫేబియన్ సోషలిజం, ఇది ఈ ట్రెండ్స్ అన్ని అడిగితే ఆఖరికి యోగా గురించి, యోగా మీద రష్యాలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి వీటి గురించి, సైకాలజీ మీద మేము మాట్లాడుకునేది. ఒక్కొక్కది ఆవిడ భోజనం చేసే ముందు 6 7 ప్యాకప్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. భోజనం చేసిన టైములో కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకోవటమే. అంటే ఒక్కొక్క అరగంట సేపు ఆవిడకున్న ఆ ఎంతూజియాజం చూసి అది మిగతా వాళ్ళలో తర్వాత కనిపిస్తుందేమో నేను చూసాను. డైరెక్టర్ గారు అంటూ ఉంటారు కానీ నిజానికి సినిమాలో నాయికలే అంటే హీరోయిన్లే ధైర్యంగా ఉంటాం, మంచి కథల కోసం సవాలుగా తీసుకొని పనిచేయడం. ఇప్పుడు సావిత్రి గారు కూడా ఉదాహరణకు ఆమె కళలు, చిత్రకళ, ఆమె స్పోర్ట్స్ వీటన్నిటిలో కూడా ఉండేదంటారు. అంటే కొంచెం
క్యూరియాసిటీ అనండి, ఆ కళా మీకు దృష్టి అంటే కొంచెం ఒకటి ఏంటంటే అండి, అప్పుడున్న రచయితలు కానీ వాళ్ళు చెప్పే విషయాల మీద ఓహో మనకి తెలియని విషయాలు వీళ్ళు చెబుతున్నారు అన్న ఉత్సుకత చూపించటం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలా నేర్చుకున్నది చాలా ఎక్కువ. ఓకే, ఇలా నేర్చుకున్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన అంత విజ్ఞాని అయ్యాడు. ఓకే. అంటే జీవితం మనకి నేర్పేది చాలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఆ విషయం ఒకసారి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక సెట్లో నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జంప్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఒక సెట్లో ఒక బొమ్మ వేశాడు. బొమ్మ వేస్తే అది ఎవరు ఈయన దాంట్లో యాక్ట్ చేస్తున్నారు నాగేశ్వరరావు గారు. అదే విజయ నిర్మల్ గారి సినిమా హేమాహేమి. నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్, ఆఖరి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. వేస్తుంటే ఏమిటి అంటే నేను అపోలో సన్ గార్డ్ అని అన్నాను. అనగానే నా మీద ఇంట్రెస్ట్ ఆయనకి, ఏమిటి అపోలో సన్ గార్డ్ ఏమిటి ఇదంటే అప్పుడు గ్రీక్ మైథాలజీలో ఉన్న కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అండ్ హీఈస్ సో ఎంతూజియాస్టిక్ టు లిజన్. ఇది మన రామాయణం మహాభారతం కాదు కదా, ఒక హోమర్స్ ఇలియడ్ కానీ ఇంకోటి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంది అనుకునే మనిషి కాదు. వేరెవర్ దేర్ ఈస్ విషయం అది అలా మనం కూడా అలాగే తయారవ్వాలి. అలా ఆ నాగేశ్వరరావు గారిలో సినిమా వాళ్ళకి ఇతర విషయాలు అవసరం లేదు, కేవలం నా షాట్, నా మేకప్, నా ఇమేజ్ చాలా అనేది అది కరెక్ట్ కాదు. వీళ్ళ చాలా ఒక పెద్ద హీరో ఉన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఆయనకి నేను రావి శాస్త్రి గారి గురించి చెప్పాను. ఆయన రావి శాస్త్రి గారు ఎవరు అని అడిగారు. రావి శాస్త్రి గారు అడిగారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాను కదా, ఆయన ఆ హీరో చనిపోయారు కూడా. ఆ హీరో అలా అడిగేప్పటికీ నాకు చాలా అడిగాడు. రావి శాస్త్రి గారు ఎవరు అని అడిగారు. అంటే రావి శాస్త్రి గారు తెలియని మనిషి ఉంటారా అనేది నా ఉద్దేశం. అప్పుడు ఆ హీరో సరే చనిపోయారు కదా పెద్ద. ఓకే, అది దానివల్ల కనుక ఇలా తెలుసుకోవాలంటే మనం వచ్చి యాక్ట్ చేయండి. మీరు ఎలా యాక్ట్ చేస్తారు, గివెన్ సర్కమ్స్టాన్సెస్లో గివెన్ ఆర్టిస్టులు ఎలా ఉంది ఆ క్యారెక్టర్. జగ్గయ్య గారు ఉన్నాడు ఉదాహరణకు, చాలా విజ్ఞానము, ఆయన సాహిత్యం రాయడం. మీరు తీసిన మొదటి డాక్యుమెంటరీ స్త్రీ, అది మీకు చాలా పేరు తెచ్చింది కదా, దానికి జగ్గయ్య గారు వ్యాఖ్యానం చేసినట్టుగా ఉన్నారు. వ్యాఖ్యానం చేశారు. గొప్ప వ్యక్తి ఆయన కూడా అది వ్యాఖ్యానం చేసి డబ్బులు ఏమక్కర్లేదు అది ఇదని వెళ్ళిపోయారు. అంటే దానికి కోనేరు రాజబాబు గారని ఒక ఆయన దాని ప్రొడ్యూసరు, ఆయనకు అప్పుడు ఒక చిన్న టీవీ తీసుకువెళ్ళి ఆయనకి ప్రజెంట్ చేశారు. ఆయన సర్వీసెస్ ఊరికి తీసుకోకూడదు అని. అంటే అంత మ్యాగ్నానిమిటీ అది ఉన్న వ్యక్తి. ఈ డాక్యుమెంటరీ చాలా బాగా తీసావు ఉమామేశ్వరరావు అని. నాకు అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు, నువ్వు క్లాస్ 1 ఆఫీసర్గా నీకు చెప్తాను, వెళ్ళిపో, హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పిన వాళ్ళలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి క్లాప్ మీరు ఎవరైనా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. విజయ నిర్మల్ గారి దగ్గర చేశాను, బివి ప్రసాద్ గారు అని ఆయన దగ్గర చేశాను, బాబురావు గారని ఆయన దగ్గర చేశాను. ఓకే, మంచి సినిమాలు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. పుట్టన్న దగ్గర కూడా చేశారా? అది ఫలితాంశ సినిమాకి క్లాష్ మామూలుగా వెళ్ళాను. ఎడిటింగ్ ఆయన చాలా ఇది కదా, ఆయన గొప్ప డైరెక్టర్. మనం మళ్ళీ ఇందాక నాయికల హీరోయిన్ల దగ్గర నుంచి నగ్మాతో తీశారు. అదే రేవతి గారి గురించి ఇంకా ఇలా చెప్పుకోవడం జరిగేది. విషయం ఏమిటి అంటే ఆవిడకి ఆ తెలుసుకోవాలన్న జిజ్ఞాస చాలా బాగా ఉండేది. తర్వాత కూడా ఆవిడ పాలిటిక్స్లో వెళ్ళాలని అనటం, ఆవిడ కరెక్ట్గా నిర్ణయం లేకపోవడం వల్ల మళ్ళీ ఆప్ట్ అవుట్ అవటం, ఆవిడకు ఉన్న ఫెమిలియల్ పరిస్థితులు. అంటే ఒక్క విషయం కరెక్ట్ అండి, విమెన్ నాట్ ఓన్లీ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్, ఇన్ ఫిల్మ్స్ మీకు వాటిలో దే ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఉనికి సమస్య ఉంది, మనుగడ సమస్య ఉంది. సినిమా మనుగడ సమస్య వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బులు ఇది, ఇంక్లూడింగ్ నగ్మా. ఐ హావ్ సీన్ షీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హర్ ఒపీనియన్స్. నాకు ఎక్కడెక్కడ తను ఎలాంటి ఇబ్బందులు పడింది ఏమిటి అనేది నాతో షీ హాజ్ షేర్డ్ విత్ మీ. షీ హాజ్ వర్క్డ్ ఫర్ మై 2 ఫిల్మ్స్. నగ్మా లాంటి టాప్ హీరోయిన్ కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంత బ్రహ్మాండంగా అంటే ఏ ఉమెన్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ వన్ వే ఆర్ అదర్ అనేది ఈ రంగంలో కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏదో పెద్ద అందలాల్లోనూ తారలు అది ఇది అని నక్షత్రాల్లో ఉంటున్నారు అది ఇది అని అనుకుంటారు, కానీ అది కాదు. నిజానికి ఆమె గ్లామర్ పాత్రలో వేస్తున్నప్పుడు మీరు భార్యగా
తల్లి పాత్రలో వేశారు అది కూడా ఒక ప్రయోగం, అది జయప్రదం కాలేదు. అవును, ప్రేక్షకుల మనసులో ఒప్పుకోలేదా? మౌనంలో ఆమెని ఒక 8 ఏళ్ల పిల్లాడికి తల్లిగా పెడతాం అనేది మిస్కాస్టింగ్. జనం వాళ్ళు ప్రేమికగా అదే డబ్ అయ్యి మౌన్ గా రిలీజ్ అయినప్పుడు అహ్మదాబాద్ లాంటి సిటీల్లో చాలా బ్రహ్మాండంగా ఆడింది. అది చాలా బాగా తెలుగు ప్రేక్షకులు ఆమె తల్లిగా స్వీకరించారు. అంటే వాళ్ళకి తెలియదు కదా నగ్మాకి ఇంత ఎపీల్, వేరే విధమైన ఎపీల్ ఉందనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల, ఎందుకంటే తెలుగు హిందీ సినిమాలో ఆవిడ చేసింది లేదు కనుక ఆవిడని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఆ హంసా విజన్ వాళ్ళని వాళ్ళు రిలీజ్ చేశారు. అది సక్సెస్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, నేను చాలా పెద్ద అమౌంట్ని మీ ప్రొడ్యూసర్కి తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పి. ఇప్పుడు మనం ఇందాక అన్నప్పుడు మీరు మొదట సీరియల్స్ తీశారు కదా, మీరు తీసిన హిమబిందు, తర్వాత ఇంకొక సీరియల్ అవి మిస్టర్ బ్రహ్మానందం, ఇవి ఆరోగ్యకరమైన హాస్యము ప్లస్ హిమబిందులో అమ్మాయిని నిలదొక్కుకోవడం. కానీ ఇప్పుడు మనం చాలా సీరియల్స్ చూస్తున్నాం, అన్నింటిలో మూఢనమ్మకాలు, కుటుంబంలో 2 భార్యలు 3 భార్యలు, ఒకరి మీద కోడళ్ళ మధ్య యుద్ధం, ఇట్లాంటి ఒక ఇంకా మరీ ఈ మధ్య అయితే మూఢనమ్మకాలు, చేతబడులు, ఇవన్నీ కూడా టీవీ సీరియల్స్ని ఆక్రమించేసాయి. ఎందుకు ఈ మొదటేమో ఆరోగ్యంగా మొదలైంది మీలాంటి వాళ్ళతో, ఈ పరిస్థితి ఎక్కడొచ్చింది? అంటే దీనికి గల కారణం ఏమిటంటే నిజ జీవితంలో డ్రామా చూడటం చాలా కష్టం అండి. దానికి ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటే తప్పితే ఒక ప్రయోక్త దాంట్లో డ్రామా చూడలేడు. ఇవేమిటి అంటే ఒక అరగంటలో వాటిల్లో పాస్ అయ్యే ఎపిసోడ్స్ కింద, స్ట్రెచ్డ్ ఎపిసోడ్స్ కింద, అడ్వర్టైజ్మెంట్స్ కోసమే తయారైన ఎపిసోడ్స్ కింద చేసేపటికి థ్రిల్లర్ ఎపిసోడ్స్గా తయారు చేయవలసి వచ్చింది. కావాలని కూడుతూ థ్రిల్లర్ ఎపిసోడ్స్గా మీరు చేయాలి అనుకుంటే నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేట్లు చేయటం సాధ్యం కాదు. సాధ్యం కాదు, దానికి పెద్ద స్టడీ అదంత అవసరం. అంత విషయ పరిజ్ఞానం కూడా వీళ్ళకి ఉండకపోవచ్చు, వీళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ వాటికి ఉండకపోవచ్చు. కనుక ఈ థ్రిల్లర్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు? ఆ భయంకరమైన విలన్లు, భయంకరమైన ఇవి అవి మూఢనమ్మకాలు ఇవి అని ఎక్కడికక్కడ ఇది క్రియేట్ చేస్తే తప్పితే జీవితానికి వాటికి చాలా దూరమైన ఇప్పుడు మనం ఒక విషయానికి ఆలోచిస్తే డైరెక్టర్ గారు, ఇప్పుడు నారాయణమూర్తి గారు, మాదల రంగారావు గారు, ఇలాంటి వాళ్ళు కూడా సినిమాలు తీశారు. వాటికి ఎర్ర సినిమాలు అని రకరకాల పేర్లు పెట్టారు. మాదల రంగారావు గారు మొదట తీసిన యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, ఇట్లాంటి 1-2 సినిమాలేమో ఒక విధంగా వెళ్ళాయి. తర్వాత వచ్చిన ప్రజాశక్తి, లేకపోతే మహాప్రస్థానం, ఇట్లాంటి సినిమాలు వాటి కథ. అలాగే నారాయణమూర్తి సినిమాల్లో కూడా మొదట తీసిన అర్ధరాత్రి స్వతంత్రం, 2-3 సినిమాల వరకు. తర్వాత చూస్తే అంటే ఇవి కూడా క్రూడ్గా ఉన్నాయి, ఇవి కూడా జీవితానికి వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నించేస్తున్నారు అనే ఒక భావన వస్తుంది కదా. అంటే ఎలా చూస్తారు ఒక ప్రగతిశీల దర్శకుడు? అంటే ప్రగతిశీలత, వాస్తవికత, నాటకీయత. ఒకటి ఏంటంటే సైంటిఫిక్ మార్క్సిస్ట్ ఈస్థెటిక్స్కి, అంటే ఏ ఫిలాసఫీకి అయితే వాళ్ళు అడ్హెర్ అయ్యి సినిమా తీయదలుచుకున్నారో దానికి భిన్నమైందే వాళ్ళు తీస్తున్నది. ఏ మాత్రం మార్క్సిస్ట్ ఈస్థెటిక్స్ దాన్ని అనుమతించదు. ఓకే, ఎందువల్లంటే జనానికి మార్క్సిస్ట్ చిత్రాలను మీరు అంగీకరించారు? ఖచ్చితంగా కాదు. ఒకటేమిటంటే హియర్ ఎవ్రీథింగ్ సెల్స్. ఒక సాయిబాబా నమ్మచ్చు, అలాగే ఒక అమ్మకానికి కావాల్సింది. మీకు ఇంకొక విషయం ఏమిటి అంటే, మీకు ఒక సినిమాలో ఆ రిక్షా కార్మికుడు, రిక్షా యజమాని, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చూసినట్లయితే మీకు క్లాస్ ఎనిమిటీ, అది ఇదేమీ క్లాస్ ఐడెంటిఫికేషన్ అది రాదు. ఈ సినిమా చూసి వెళ్ళిన తర్వాత వాడి యజమానికి ఇంకొక బద్ధుడై ఉంటాడు. ఇది రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది. శత్రువుని ఎక్కువ బలంగా చూపిస్తారు అసలు. అంటే ఒకటేమిటంటే వాడు బ్రహ్మాండమైన తిరుగుబోతూ, తాగుబోతూ, వీడి చెల్లెల్ని లాక్కునేవాడు, వీడు చచ్చిపోతున్నా సరే రూపాయి అంటే ఇవ్వని వాడు, ఇలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి జీవితానికి సంబంధం లేని విషయాలను చెప్పడం ద్వారా జీవితం దానికి భిన్నంగా ఉంది. అదేలేండి, భిన్నంగా వీడు 10 రూపాయలు 100 రూపాయలు నేను అంటే ఇక్కడ యజమాని అనగానే వాడు అన్ని దుర్లక్షణాలతో దుర్మార్గుడుగా చూపిస్తారు. అక్కడికి జీవితంలో వాడు బాగానే ఉన్నాడు కదా, అంతకంటే వీడు మంచివాడే అనే ఒక భావన. అసలు ఇంకోటి ఏంటంటే థియరీ ఆఫ్ ఎలియనేషన్. ఒకవేళ జీవితం ఆలోచించడం మర్చిపోతారేమోనని డైరెక్ట్ థియరీ ఆఫ్ ఎలియనేషన్ తీసుకు రావడం జరిగింది. ఇవన్నీ అసలు స్టడీ చేయకపోవడం, అసలు నిజ జీవితానికి దర్పణం పట్టడం, నిజ జీవితంలో చాప కింద నీరులాగా ఉన్న
ఎక్స్ప్లాయిటేషన్ చూపించడం అనేది వాళ్ళ ఫిలాసఫీ చెప్తుంటే దానికి భిన్నంగా వీళ్ళు తయారు చేయడం. క్రూరంగా ప్రత్యక్షంగా ఇదంతా ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే తెలుగు సినిమాలు ఈ మధ్య జగపతి బాబు, అరవింద్ స్వామి లేకపోతే ఇలాంటి వాళ్ళని విలన్లుగా లేకపోతే సుమన్ హీరోలుగా చేసిన వాళ్ళే విలన్లుగా చేసి మంచి డ్రెస్ చేసుకొని సొఫిస్టికేటెడ్గా ఉండడం అనేది ఇది ఒకటి వస్తుంది వాస్తవంగా. ట్రంప్ ఉన్నాడు, మనకు ఒబామా ఉన్నాడు, ఉదాహరణకు ఇద్దరు అమెరికా అధ్యక్షులు, ఇద్దరు పెద్ద. సో అది కూడా వాస్తవికత కాదంటారు మీరు. అది కాల్పనికతలో భాగం అనుకోండి, దాంతో మనకి ఇబ్బంది ఏముంది? వీటితో ఇబ్బంది ఉంది. ఓకే, వీటితో ఇప్పుడు పాప నారాయణమూర్తి వాళ్ళు చేసే దాంతో ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఆ విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళు చేసే దానివల్ల అసలు వాళ్ళు ఒకవేళ నమ్మినట్లయితే ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతున్నారో దానికి భిన్నంగా చేస్తున్నారు అన్న ఒక సానుభూతి వాళ్ళ మీద ఉంది. మేము ఒక 2 ప్రశ్నలు వేస్తాను నేను. మనము ఒకటి, ఇన్ని అనుభవాల తర్వాత మీరు వ్యక్తిగతంగా ఇప్పటికీ మీరు ఫిలిం స్కూల్ ఇది చూస్తున్నారు, మీ కుటుంబం మీద మీ తర్వాత వాళ్ళు దానికి సంబంధించి ఏమన్నా ఈ వారసత్వం ఇది వచ్చిన పరిస్థితి లేదండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలతో ముందుకు వెళ్ళాలి, కళల పట్ల ఆసక్తి, అభిరుచి. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే నా అబ్బాయి దీంట్లోనే ఉన్నట్టున్నారు కదా. తను అంటే మొట్టమొదటి నుంచి మీడియా స్టడీస్, మీడియా ప్రపంచంలో ఉన్న వ్యక్తి. ఇక్కడ ఒక చిన్న ఇది ఉండటం వల్ల దాంట్లోకి తను ఫిట్ ఇన్ అవుతాడు అన్న ఉద్దేశంతో తను జాయిన్ అవటం జరిగింది. విషయం ఏమిటి అంటే ఇక్కడ నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద చాలా తక్కువ. ఎందువల్లంటే వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఉండటం. ఎందువల్లంటే నేను అంటే ఇవాళ వ్యవహారం ఏమిటంటే ఎకనామికల్గా ఇదైన వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటుందేమో. అలాంటి వ్యవహారం ఇక్కడ లేదు కనుక నా ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా తక్కువ. కానీ ఒక ఐడియలిస్ట్గా నన్ను వాళ్ళు బ్రహ్మాండంగా ప్రేమించవచ్చు. అంటే మిగిలిన సమాజాన్ని ప్రభావితం చేసినట్టే వాళ్ళని కూడా చేయటం ఒక సాధారణ ఉత్తేజం. అంతే, ఫుల్లీ ఇన్వాల్వింగ్ ఆర్ నాట్ ప్రత్యక్ష పితృదేవుడి ప్రభావం లాగా కాకుండా ఈ నేపథ్యం మీ పిల్లలు అలా పక్కన పెడితే మనం ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తే కనుక ఇప్పుడు ఈ సినిమాలు ఒక విధంగా చూస్తే ఇప్పుడు మన ఉన్నాడు అనుకోండి, శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళ చిత్రాలు వస్తాయి, లేకపోతే నాని లాంటి వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకో వీళ్ళ సినిమాలు మరీ మెయిన్ స్ట్రీమ్ అంత క్రూడ్గా లేవు, కొంత మెరుగ్గా ఉన్నాయని ఒక భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. అది మంచిదేనండి. ప్యూర్ ఈస్థెటిక్స్ అంటే శేఖర్ కమ్ముల వీళ్ళందరూ ఒక ఐడియలిజము, ఒక ప్యూర్ ఈస్థెటిక్స్ని నమ్మిన వాళ్ళే. వీళ్ళకి సోషల్ కమిట్మెంటు, సోషల్ రిఫ్లెక్షన్స్, సోషల్ రియలిజంకి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే, ఒక అమ్మాయి చీర కట్టుకోవడం విషయంలో ఘర్షణ పడటం అనేది అది బడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన జీవితం కాదు గనక, ఒక అప్పర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన విషయం గనక దాంతో ఐడెంటిఫై అవుతారు. అలాంటి సినిమాలు డెఫినెట్గా ఆహ్వానించదగినవి. ఫీల్ గుడ్ మూవీస్. ఆహ్వానించదగినవి. అంటే కనీసం ఇప్పుడు వాళ్ళకి తెలిసిన సెక్షన్. ఇప్పుడు కొడవటి గంటి కటుంబరావు గారు ఉన్నారు 1930s బ్రాహ్మణ్ కుటుంబాల్లో వచ్చిన ఎద్దడి, అప్పుడు వచ్చిన సోషియో ఎకనామిక్ కండిషన్స్, తనకి తెలిసిన జీవితాల గురించే బ్రహ్మాండంగా రాశారు. రాయొద్దు అని అసలు ఆ విధంగా రిఫ్లెక్ట్ చేయటమే చాలా గొప్ప విషయం. అందుకని వాళ్ళకి కూడా మనకి ఆరాధ్యుడిగా ఉన్నాడు కొడవటి గంటి కుటుంబరావు. కనుక ఏదైతే తము ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ చూసి, లేకపోతే నిజంగా మీకు దళితుల గురించి మీరు చెప్పాలని అనుకున్నారు, మీరు వెళ్ళి యూ హ్యావ్ టు లివ్ దేర్. వాళ్ళ జీవితాన్ని బట్టి మీరు అధ్యయనం చేసి అప్పుడెప్పుడో బాలపల్లి తీసిన వాళ్ళం ఆధునిక కాలంలో అక్కడి దాకా వెళ్ళట్లే. ఇప్పుడు మొన్న బుద్ధం శరణం గచ్చామి సినిమా విడుదల కావడానికి జరిగిన చర్చ ఏదైతే కూడా మనం చూస్తున్నాం కదా. అంటే మొదట్లో అన్నారు ఉమామేశ్వరరావు మీరు, ఇప్పుడు వచ్చిన సాంకేతిక నైపుణ్యము, వెబ్ మీడియా, ఇప్పుడు తెలుగు పాపులర్ ఇది కూడా ఉదాహరణకు అలాంటి ఒక ప్రయత్నమే. వీటన్నిటి ద్వారా యువత నిరాశ చెందకుండా చేయడానికి చాలా అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ విషయం అంటే ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా అంటే ఆర్జిటివ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలండి. అంటే చిన్నప్పుడు ఏదో ఏం చెప్పాలంటే ఇప్పుడు ఫిలిం మేకింగ్ అనేది ఈ రంగంలోకి రావటం, ప్రేక్షకులకు చేరువ కావడం, ఇప్పుడు థియేటర్లు 1000 థియేటర్లు దానికి వస్తాయి. దీనికి బుల్లితెర మీద వీళ్ళు విడుదల చేసుకుంటే వచ్చే అవకాశం ఒకటి కనిపిస్తుంది కదా. మీకు అంతే డిఫైన్ ది ప్రజెంట్ చాలా చక్కగా సినిమా తీసి మన యూట్యూబ్ కోసం సినిమా తీసినా సరే
ఆ సినిమాలు కూడా బాగా చూస్తున్నారండి. ఆ విషయం ఉంటే అది చూస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవటం, బడ్జెట్ని నియంత్రించుకుని తీసినట్లయితే మిరమిచ్చులు వాటికి వెళ్లకుండా తను ఏదైతే నమ్ముతున్నారో దాన్ని హంబుల్గా ప్రజెంట్ చేయడానికి, సిన్సియర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసినట్లయితే సక్సెస్ అవుతారండి. సో ఇప్పుడు మీ అంకురం అని మీరు అప్పుడు సినిమాకు టైటిల్ పెట్టినట్టుగా ఇప్పుడు అంకురాలు మొలకెత్తడానికి మంచి వాతావరణమే, సానుకూల వాతావరణమే ఇప్పుడు ఉందంటారు. ఈ దిశలో మీరేమైనా కొత్తగా ప్రయత్నాలు అవి చేస్తున్నారు? నా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మీరు అంకురం అంటున్నారు, అంకురం 2 చేయమని ఒక ఆయన అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ మైనింగ్ ఇవన్నీ చాలా మందిని ఆదివాసీల్ని వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నాయి. దాని వెనకాల ఉన్న డైనమిక్స్, దాని వెనకాల ఉన్న కార్పొరేట్ ప్రెషర్స్ అవన్నీ వేరు, జనం చూస్తున్నది వేరు. అసలు వీటి మధ్య బ్రహ్మాండమైన డ్రామా ఉంది. ఈ జీవితాల్లో డ్రామా ఉంది. ఆ జీవితం అనేది జనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వాటి మీద చెయ్యాలి అనేది ఉంది. నా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను కనుక పెట్టేవాళ్ళు కూడా ఉండాలిగా ఏదో రూపేణా కొద్దిమంది ఉన్నారు. ఉండాలి. అది కూడా ఇంకొకటి ఏమిటంటే అంతకు ముందు వేసిన ఫిల్మ్ స్కూల్ అలాంటి వాటికి మీరు అంటే మరి ఫిల్మ్ స్కూల్కి సంబంధించినంత వరకు అంటే మేము ఈ అడ్వైజరీ బోర్డులో ఉన్న అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ప్రసాద్, పరుచూరి బ్రదర్స్, పరుచూరి గోపాలకృష్ణ గారు, వారి బ్రదరు వాళ్ళందరూ, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితోనూ మేమందరం ఊహించేది ఏంటంటే దీని నుంచి బయటకు వెళ్ళే పిల్లవాడు వెల్ ఎక్విప్డ్గా పూర్తిగా, అంటే ఏదో ఇవాళ వచ్చే చిన్న బడ్జెట్ సినిమాలన్నీ అమెచ్యూర్గా ఉంటాయి. దాంట్లో సాంకేతిక లోపాలు ఉండటం వలన, కథ ఎలా చెప్పాలో తెలియకపోవడం వలన, అసలు ఫ్రేమ్ మనం ఫ్రేమ్ పెట్టడంలోనే ఎంత ఇంపార్టెన్స్ ఆ సబ్జెక్టుకి ఇస్తున్నాము అనేది ఏమిటి, ఒక ఆబ్జెక్టివ్ అప్రోచ్లో ఎప్పుడు వెళ్ళాలి ఏమిటి అనేది ఇలాంటి తెలియకపోవడం వల్ల అవకతవకగా చిన్న బడ్జెట్ సినిమాలన్నీ ఈ సినిమాలు తీయడానికి కావాల్సిన నైపుణ్యం, ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలన్నీ అలా తయారవుతున్నాయి. అలా కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా కొన్ని పరికరాలతో మీరు వెళ్ళాలి అంటే, కొన్ని పరికరాలతో యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే కొన్ని పరికరాలు మీ దగ్గర ఉండాలి. ఆ పరికరాలు ఉన్న వాళ్ళని తయారు చేయడం అనేది ఈ దాదాసాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ చేయాలి అనే పరికరాలను ఇచ్చి వాడిని ఫుల్ ప్లేటెడ్గా బయటికి పంపించాలన్న ఉద్దేశం మా అందరికీ ఉంది. దీంట్లో ఒక విధమైన వితరణ కూడా ఈ సొసైటీ ఫర్ న్యూ పర్స్పెక్టివ్స్ ఇన్ ఫిల్మ్ అండ్ మీడియా అనే వాళ్ళు ఆశిస్తున్నారు. అంటే కొద్దిగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మంచి, అంటే వామపక్ష భావజాలము చివరగా మనం అనుకోవాలంటే వామపక్ష భావజాలము లేకపోతే దేశంలో మానవీయ డెమోక్రాటిక్, అంటే ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి భారతదేశం వరకు అటువంటి ఘర్షణ వాతావరణం చాలా పెరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. సో ఈ పోరాటంలో సినిమా కూడా ఒక సాధనంగా, ఒక మీడియాగా ఒక పాత్ర వహిస్తుందని మీరు భావిస్తున్నారు. అలాంటి సరికొత్త ఇతివృత్తాలు తీసుకుని మీరు ఇరాన్ నుంచి కొన్ని సినిమాలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు ఎంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి, మంచి సినిమాలు వస్తున్నాయి. అంటే వాళ్ళందరూ మేము బాగా వ్యక్తీకరించాలి అన్న భావన ఉండటం ఒకటి, దాన్ని వ్యక్తీకరించడానికి కావాల్సిన సాధన సామగ్రి వాళ్ళ దగ్గర ఉండటం అనేది ఒకటి. ఈ రెండు కరెక్ట్గా కోఆర్డినేట్ అయింది అనుకోండి, ఒక గొప్ప తెలుగు సినిమా ఉద్భవించే. అంటే మీరు మాలపాలె నుంచి తీసుకోవాలి, ఇరాన్ నుంచి తీసుకోవాలి, ఈ మూలాలు తెలుగు మూలాలు. అసలు నాలెడ్జ్కి ఏదో టెన్నిసన్ యులీసెస్లో అంటాడు, టెన్నిసన్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ సింకింగ్ స్టార్ అంటాడు. అసలు మనం నాలెడ్జ్ గురించి ఒక ప్రయోక్త అనేవాడు నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. సో మీ ప్రయాణం జయప్రదంగా సాగాలని, మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ మాతో సమయం గడిపినందుకు ధన్యవాదాలు. నేను మీ కృష్ణ భగవాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.